D24 న్యూస్ కి స్వాగతం. జగ్గంపేటకు చెందిన జేవీఆర్ గ్రూప్స్ అధినేత జీను మణిబాబు, బాలాజీ లాడ్జ్, బాలాజీ రెస్టారెంట్ అధినేత స్వర్గీయ సిరపు రాజశేఖర రెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ వారి సోదరుడు భాలురెడ్డి, రాజశేఖర రెడ్డి మిత్ర బృందం రాజశేఖర రెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరై ముందుగా రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. క్రికెట్ పోటీలు ప్రారంభించారు. 32 టీంలు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్ ఫస్ట్ ప్రైజ్ జీను మణిబాబు 22,222 రూపాయలు, సెకండ్ ప్రైజ్ దేవరపల్లి మూర్తి 15,555 రూపాయలు, థర్డ్ ప్రైజ్ ఎలిశెట్టి బుజ్జి 5,555 రూపాయలు అందిస్తున్నారు. వారం రోజుల పాటు ఈ క్రికెట్ పోటీలు జరుగుతాయని నిర్వాహకులు తెలియజేశారు. ముఖ్య అతిథిగా జ్యోతుల నవీన్ క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడారు. ఈ రోజు ఒక పక్క సంతోషం, మరోపక్క బాధ కలిగించడం జరుగుతుందని, నాకు అత్యంత ఆత్మీయుడు రాజశేఖర రెడ్డి దూరమై 5 సంవత్సరాలు దాటిన అదే ఆప్యాయత, అదే అనుబంధంతో వారి కుటుంబం, వారి బృందం అనేక సేవా కార్యక్రమాలు, క్రీడా పోటీలు నిర్వహిస్తూ ఉన్నారని, ఇదే ఒరవడి 10 కాలాలు మనమందరం కలిసి కొనసాగిద్దామని అన్నారు. ఒక పక్క సంతోషం, ఒక పక్క బాధ. సంతోషం ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయి 5 సంవత్సరాలు పైబడినా సరే ఇంతమంది స్నేహితుల్ని, ఇంతమంది ఆత్మీయుల్ని సంపాదించుకోవడం చాలా అరుదు. ఆ సంపాదించుకున్న వ్యక్తి మన కోన్ రెడ్డి. మేము సరదాగా కోనా అని తెలుసుకునే వాళ్ళం రాజశేఖర్ని. భౌతికంగా మన మధ్య లేకపోయినా ఎప్పుడూ కూడా మన మనసుల్లో చిరస్థాయిగా కూడా ఉండే వ్యక్తి రాజశేఖర్. ఎందుకంటే ఎప్పుడూ కూడా మా కుటుంబం బాగోవాలని అతి కొద్ది మంది కోరుకునే వాళ్ళు ఒకడు రాజశేఖర్ కూడా. ఎప్పుడు నెహ్రూ గారు ఎమ్మెల్యే అవ్వాలి 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 అని ఎప్పుడు కూడా తపన తాపత్రయంతో పనిచేసే. ఏ మీటింగ్ అయినా సరే, రేపు జరుగుతుంది లేకపోతే ఏ భోజనాలు పెడతామన్నా సరే 24 గంటలు కూడా మాకు అందుబాటులో ఉండి వర్క్ చేసి 10 మందిని 5 నిమిషాల్లో ఫోన్ చేస్తే ఒక 100 మందిని రప్పించి కదా, 10 మంది ఉంటారు, 100 మందిని రప్పించి కార్యక్రమాన్ని కూడా చాలా కార్యక్రమాలు సక్సెస్ చేసిన వ్యక్తి ఈ రోజు మన మధ్య లేకపోవడం అన్నది చాలా బాధాకరమైన విషయం. వ్యక్తిగతంగా కూడా నాకైతే ఏదైంది, మణిబాబుకి అయితే ఏదైంది, చాలా లాస్ట్ మనిషి లేకపోవడం అన్నది. ఏదేమైనా దైవ నిర్ణయాన్ని మనం ఎవరూ కాదనలేము కాబట్టి ఆయన ఆత్మకి శాంతి కలగజేయాలని, ఇదే అభిమానాన్ని ఎల్లవేళలా మనం అందరూ కూడా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 5 సంవత్సరాలు గడుస్తున్నా సరే ఈ రోజుకి నా పక్కన ఉన్నట్టు అనిపించే రాజశేఖర రెడ్డి గారికి ఆయన పేరుని ఈ రోజు ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ పెడతానని మిత్రులు, తమ్ముళ్ళు అందరూ అడిగారు. తప్పకుండా మా కోఆపరేషన్ వస్తే చేయండి అని చెప్పాం. దానికి ఇప్పుడు వాళ్ళ అన్నయ్య కార్యక్రమం అది ఏది పెట్టినా మన బాలు దానికి పూర్తిగా సహకరిస్తాడని చెప్పాం. అదేవిధంగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేటికి నేను మన దేవరపల్లి గారికి కూడా నేను ఫోన్ కూడా చేయలేదు. వాళ్ళు వస్తే వెంటనే మూర్తి గారు కూడా నేను ఏం చేసినా పర్వాలేదు నేను ఇస్తానన్నాం. వాళ్ళు తెలిసేటి బుద్ధి గారు. అదే రకంగా ఈ రోజున ఎక్కువ ఫ్రెండ్స్తో గడిపే రాజశేఖర రెడ్డికి అదే ఫ్రెండ్స్ అందరూ కలిసి 5 సంవత్సరాలు అవుతున్నా సరే ఏ రోజు కూడా అతన్ని మర్చిపోవడం జరగలేదు. క్రికెట్ అని, షటిల్ టోర్నమెంట్స్ అని అతని పేరుని ఏదో ఒకటి పెట్టడం, అది ముందుకు తీసుకెళ్ళడం అంతా కూడా బాగా జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున మా అందరి ఆహ్వానం మన్నించి ఇక్కడికి ఇచ్చేసిన మా సోదరుడు నవీన్ గారికి, అప్పలరాజు గారికి, భద్రం గారికి, మూర్తి గారికి, కొండబాబు గారికి, శ్రీకాంత్ గారికి, కుమార్ గారికి, అలాగే నీలం సింగ్ గారికి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, ఇందాక అప్పలరాజు గారు ఒక మాట అన్నారు, సీరపు రాజశేఖర రెడ్డి పేరున ఏదో ఒకటి ఆయన మనం ఉన్న నాళ్ళ కూడా గుర్తుండే విధంగా నెహ్రూ గారు, నవీన్ గారు ఏదో ఒకటి పెట్టించాలని అది తప్పకుండా నవీన్ గారు ఆ కోరిక తీస్తారని ఈ సభాముఖంగా కోరుకుంటూ, తర్వాత ఇప్పుడు అంటే 2019 ఎలక్షన్ అయిన తర్వాత చనిపోయాడు అతను.
ఎప్పుడు కూడా నెహ్రూ గారు ఎమ్మెల్యేగా ఉండాలని ఎప్పుడు కోరుకుంటా ఉండేవాడు. ఏదో పదవి చేయాలి, ఆయన ఉండాలి, ఎప్పుడు అధికారంలో ఉండాలని. ఆడికి 2024లో ఆ కోరిక తీరింది. అంచేత ఆడ ఆత్మ కూడా శాంతి ఉంటుందని ఈ సభగా తెలియజేస్తూ ఆ బ్యాన్ ఏదో ఒకటి దాన్ని మన నవీన్ గారు మన జగన్పేట ప్రజలందరికీ కూడా కోరిక తీర్చారని కోరుకుంటూ చాలా తీసుకున్నారు.